పాండురాజ్ దూర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం భౌతిక సంగమం లేకుండానే దేవతల అంశాలతో పుత్రులను ప్రసాదించగలదని తెలిసి ఆనందభరితుడయ్యాడు. వెంటనే కుంతిని మంత్రోపాసనకు సిద్ధమవ్వమని చెప్పాడు. ఏ దేవతను ఆరాధించాలన్న ప్రశ్నకు ధర్మానికి తలమానికమై ఎల్లప్పుడూ సత్యమార్గాన్నే అనుసరించేవాడు ధర్మదేవుని ఆరాధించమని సూచించాడు. కుంతి మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపించి ధర్మదేవుని ఆవాహన చేసింది. ఆయన ప్రత్యక్షమై తన అంశంతో యుధిష్ఠిరుడిని ప్రసాదించాడు. ఈ పుత్రుడు ప్రాణం విడిచినా ధర్మాన్ని వీడడు అని ఆశీర్వదించాడు. కొంతకాలానికి పాండురాజు మరొక పుత్రుని కోరగా ఈసారి వాయుదేవుణ్ణి ఆరాధించమని చెప్పాడు. కుంతి అలాగే చేసింది. అపార బలవంతుడైన భీమసేనుడు జన్మించాడు. హస్తినలో ధృతరాష్ట్రునికి 9 సంతానం పుట్టిన వార్త విన్న పాండురాజు తాను కూడా ఇంకా వారసులను కోరుతూ కుంతిని దేవేంద్రుణ్ణి ఆవాహన చేయమని కోరాడు. మంత్ర ప్రభావంతో దేవేంద్రుడు ప్రత్యక్షమైతే జోవంతుడైన అర్జునుడిని ప్రసాదించాడు. వీడు కార్తవీర్యార్జునుని కంటే మహావీరుడవుతాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇంతలో మాద్రి తనకు సంతానం కలగకపోవడం వల్ల వేదన చెందింది. ఆ బాధను గమనించిన పాండురాజు కుంతికి చెప్పాడు. కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి అందించింది. ఒక్క అవకాశం మాత్రమే ఉన్నప్పటికీ మాద్రి తెలివిగా కవలలైన అశ్వినీ దేవతలను ఆవాహన చేసింది. నకుల సహదేవులు పుట్టారు. వారు సౌందర్యంలో, ఆయుధ విద్యలో, జంతు నియంత్రణలో అసమానులు. అశ్వినీ దేవతలు వారిని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు.